వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ. ఖమ్మం వైరా టీడీపీ పోస్టు కార్డుల సంతకాల సేకరణ. ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పొత్తు గెలవాలి, ప్రభుత్వం మారాలి, గునిగుల కిషోర్. గాంధీ భవన్లో పాలకుర్తి గల్లీ లొల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల క్లబ్ కార్యవర్గానికి ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇట్టి జగిత్యాల క్లబ్కు అధ్యక్షులుగా స్థానిక ఆర్డీఓ గారు ఉండగా, కేవలం కార్యదర్శి స్థానానికి పోటీ ఉండగా మిగతా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. సుమారు 500 మంది సభ్యులు గల ఇట్టి క్లబ్ కార్యదర్శి పదవి కొరకు పుష్పాల అశోక్ కుమార్, ఏసీఎస్ రాజు, పులి రాము గౌడ్, ఖైరి భూమా గౌడ్ 4 పోటీ పడుతుండగా ఈ రోజు 4 మధ్యన పోటీ స్నేహపూర్వకంగా జరుగుతుందన్నారు. ఓకే నెంబర్ థ్యాంక్ యూ. పూర్వ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ వీప్ డోర్నకల్ ఎమ్మెల్యే, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, వారి వెంట జాటోత్ నెహ్రూ నాయక్, కొడకండ్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి మాజీ సర్పంచ్ తదితర ముఖ్య నాయకులు ఉన్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ నూతనంగా ఎన్నుకోబడిన దేవరూపుల మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్తో కలిసి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ఇటీవల దేవరూపుల మండలంలో 32 గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నిర్ణయం మేరకే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నియామకం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు సముచిత స్థానం పార్టీ కల్పిస్తుందన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు. ఇప్పటికైనా పార్టీ గురించి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాం. అధ్యక్ష మార్పు విషయంలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసి రాబోయే రోజులలో ఒక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకున్న నిర్ణయాలే తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు కాదనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మా మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గారిని కూడా పిలిచి మాట్లాడి అతనితో చర్చలు జరిపి ఇది కాకుండా భవిష్యత్తులో మీకు జిల్లా పదవులు కానీ ఎలాంటి పదవులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని పరిస్థితులు అక్కడ ఉన్న మండలంలో ఉన్న పరిస్థితుల వల్ల నిన్ను మారవలసిన అవసరం ఉన్నది అని చెప్పిన తర్వాత కూడా సరే మీరు మార్చితే మీ ఇష్టం, మీరు నాకంటే మంచిగా పనిచేసేవారిని ఎవరున్నా మీరు మార్చుకోండి అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవరూపుల మండలంలో ఉన్నటువంటి 32 గ్రామ పంచాయతీలకు సంబంధించిన గ్రామ పార్టీ అధ్యక్షులం, ఆ మండలాలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరినీ కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఏకగ్రీవ తీర్మానం 28 మంది గ్రామ పార్టీ అధ్యక్షులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మాకు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది కాబట్టి అధ్యక్ష మార్పు చేసినట్టయితే కొంచెం పార్టీ బలోపేతమవుతుందనే ఒక వాళ్ళు నిర్ణయించింది కాబట్టి ఆ నిర్ణయం ప్రకారమే మా పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గారు మరి అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో గతంలో అక్కడ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి సురేష్ బాబు గారిని కూడా ఇదే విధంగా మార్చిన రోజు కూడా ఎలాంటి గొడవలు ఏం లేవు, ఎలాంటి ఏం చేయలేదు. కాకుంటే వాళ్ళకి ఏదో భవిష్యత్తులో ఏదో ఒకటి వస్తుందనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా పనిచేస్తున్నారు. దానికి తోడు కొత్తగా దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు కూడా జంగారావు రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా నన్ను కూడా అధ్యక్షునిగా మార్చి మల్లారెడ్డి గారు కూడా పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు కూడా పార్టీకి కంకణబద్ధులై ఎవరున్నా పార్టీకే పనిచేయాలన్న ఒక ఆలోచనతోనే ఈరోజు మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారికి ప్లస్ ఝాన్సీ రెడ్డి గారికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఈ మధ్యలో ఈ 2-3 రోజుల నుంచి కొత్తగా వస్తున్నాయి. ఏంటంటే ఇసుక దందా ప్లస్ పుట్టడి ఇంకా ఏదో పరామర్శలకు పోతుంటే ఇవన్నీ వద్దన్నందుకు ఇవన్నీ చేస్తా అంటేనే మార్పు అనేది అది తప్పు ముచ్చట. వాటికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఝాన్సీ రెడ్డి గారు వ్యతిరేకం. ఇసుక దందకు కానీ ప్లస్ గుట్ట దానికి అన్నిటికీ కూడా వ్యతిరేకంగానే ఉండి అవన్నీ జరగొద్దని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అది జరిగితే నియోజకవర్గంలో అలాంటి అవినీతికి పాలు లేకుండా ఎలాంటి దందలు జరగొద్దని ప్రతి ఒక్క కార్యకర్తను కూడా హెచ్చరించకుండా ఎలాంటి దందలు చేయొద్దు, మీరు ఎవరి దగ్గర కూడా అవినీతికి పాల్పడొద్దని ఈ ప్రతిరోజు హెచ్చరించకుండా కార్యకర్తలు అట్లాంటి అయితేనే మీరు పనిచేయండి. అవినీతికి దందాలకు పాల్పడే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయవలసిన అవసరం లేదు. నీతి నిజాయితీగా మనం పాలన అందించాలి. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి భూ కబ్జాలు కానివ్వండి, ఇసుక దందాలు కానీ, ఇసుక మాఫియా అన్ని మాఫియాలను అన్ని పక్కకు పెట్టి ప్రజలు మనకు ఒక మంచి తీర్పు ఇచ్చిండ్రు. కాబట్టి ఆ తీర్పును గౌరవంగా మనం కాపాడుకొని అవినీతి లేకుండా మనం ఒక పాలన సాగించాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప ఎవరి మీద ఏం లేదు. ఇప్పుడు ఏదైతే మాజీ అధ్యక్షులు కృష్ణమూర్తి గారు తప్పకుండా భవిష్యత్తులో వారు పార్టీకి కష్టపడి పనిచేయాలి. భవిష్యత్తులో కూడా వాళ్ళని పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలు బంద్ చేసి పార్టీ గతంలో కష్టపడ్డారు, ఎవరు కష్టపడలేదని అనట్లేదు, కష్టపడ్డారు. అంతకు రెట్టింపు కష్టపడి భవిష్యత్తులో మంచి పదవులు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను ఎవరు కూడా తప్పులో పట్టించొద్దు. ఈ మన మధ్య లొల్లిలో దుష్ట శక్తులు కొందరు తయారై ఎన్నుకుండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను.
వాళ్ళ మాయలో మనం పడినట్టయితే పార్టీ ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి తప్ప ఇప్పటికైనా అర్థం చేసుకొని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా భారీ మెజార్టీ మనం ఇచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని ఆలోచనతో నిర్ణయం తీసుకుంది. దానికి తోడు ఇవాళ ఎవరో బహుజనులు అణగదొక్కే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. అందుకు ఝాన్సీ రెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు కూడా కాదు. ఇవాళ ఒక దళితుడిని సీనియర్ అయినటువంటి శ్రీరామ్ గారిని నియమించిందంటే మన ఝాన్సీ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళని తీసి ఏదో రెడ్డినో రావునో పెట్టలేదు. ఇవాళ ఒక దళితునికి అవకాశం ఇచ్చిందంటే మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు కొందరు మాట్లాడతానండి ఏంటంటే ఇక్కడ బహుజనులను కాకుండా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వారిని ఇవాళ ఆలోచనతో ఈ విధంగా చేసిందని తప్పుడు ప్రచారాలు చేస్తాడు. అలాంటి ప్రచారాలు ఎవరు కూడా మీరు అట్లాంటి ప్రచారాలను నమ్మొద్దు. కార్యకర్తలకు తెలియజేస్తున్నాం. కొన్ని మీడియాలు యూట్యూబ్ కానివ్వండి, కొన్ని మీడియా నల్గొండ జిల్లా స్థానిక కేంద్రం నందు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సదానందరెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటానని అన్నారు. నన్ను గెలిపిస్తే గల్లీ నుంచి పేద ప్రజల సమస్యలను ఢిల్లీలో వినిపిస్తానని, ఉచిత విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. నీతి నిజాయితీగా నిర్భయంగా ప్రజలు సేవకుడిగా ఎన్నుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధ్యక్షునిగా నేను భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, బీజేపీ తీసుకోండి, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, బీఎస్పీ, ఇలా రకరకాల ఏ పార్టీని తీసుకున్నా కానీ అన్ని రాజకీయ పార్టీలు స్కామ్లలో మునిగిపోయి ఉన్నాయి. ఎవరి స్వార్థము వారిది. ప్రజలను మోసము చేయటంలో, వంచనకు గురి చేయటంలో ఎవరికి వారే దిట్ట. అన్ని కాకమ్మ కథలు చెప్తారు. ప్రజలను మోసం చేయడంలో మాత్రము నీవు ముందా నేను ముందా, ఎవరు ఎక్కువగా ప్రజల శ్రమను, సంపదను, జ్ఞానాన్ని దోచుకోనిక ముందున్నాము అని పోటీ పడుతున్నారు. ఇలాంటి చెత్త రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ప్రజలకు ఒరిగేదంటూ ఏమీ లేదు. కావున పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధ్యక్షునిగా నేను ఏం చెప్తున్నాను అంటే, కనీసము ఇప్పుడైనా ప్రజలు చైతన్యవంతులై ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్తారని, ప్రజల కోసం ఆవిర్భవించిన పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని ఆదరించి, అభిమానించి గెలిపించుకుంటే తప్పనిసరిగా ప్రజలకు జ్ఞానాన్ని, న్యాయాన్ని, ప్రేమను, రక్షణను, భవిష్యత్తును, గౌరవాలను అందించడమే కాక ప్రజలందరికీ ఉచిత వైద్యాన్ని, విద్యార్థులందరికీ ఉచిత విద్యను, నిరుద్యోగ యువతీ యువకులకందరికీ ఉపాధి అవకాశాలు, వనరులు లేదా ఉద్యోగ భద్రతను ఇస్తానని పత్రికాముఖంగా చెప్తూ ముగిస్తున్నా. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమర్రి పెద్ద మసీదులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదుకు వెళ్లిన ఎమ్మెల్యేకు ముస్లిం పెద్దలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల్, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొంచెం జరగరా జరగడా సార్ సార్
సైడ్ కూడా జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతున్న 9వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు సాయంత్రం డోలోత్సవం జరిగింది. ముచ్చింతల్ చిన్న జిఆర్ స్వామి ఆశ్రమం నుండి వచ్చిన స్వాములు, స్థానిక వేద పండితులు, ఆలయ అర్చకులు, వేద పండితులు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మీడియా ప్రతినిధి తెలిపారు. मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् चारु कुङ्कुमोपेत चन्दनादिचर्चिताय हारकटिकशोभिताय भूरिमङ्गलम् सीतारामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् सीतारामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् जो अच्युतानंद जो मुकुंद ज्ञानी परमानंद राम जाय दर्शिताय पदाय परवसे सावधोमा प्रावद वासुदेव करोति सोमनस्य भगवान वासुदेव करोति भगवान वासुदेव संकर्ष
यासान् देवादिवि गृह्णन्ति भक्षय्य अन्तरिक्षे बहुधा भवन्ति सुखेन उन्नन्तां दुर्गा भवन्तु पश्चाच्चलन्तत्वा उत्सवघोषं कृत्वा एवं कृते सर्वभूता सुप्रीता शुभधनाः वरदा भवन्तु ते दुर्याय दर्शिताय पदाय परवर्षे सावधो मा प्रावद तत्परं वासुदेव करोति ओमनस्यं भगवान् वासुदेव करोति भगवान् वासुदेव संकर्षण प्रद्युम्नानि रुद्धपुरुषसत्य अंगर्मणोस्तो अंगर्मणोस्तो पुण्यं नक्षत्रं श्री भूसमेत श्री लक्ष्मी नारायण स्वामिनः डोलोत्सवाराधन मध्ये सत्यान् हृते अवपश्यन् जनानां यासान् देवादिवि गृह्णन्ति भक्षय्य अन्तरिक्षे बहुधा भवन्ति మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.